Hello everyone. Now we are going to discuss about the validate, delete, and delete override methods at the table level. Uh, Before this, we have seen the delete action properties on the standard and how cascaded, restricted, and cascadeless restricted works. So ఇక్కడ validate, delete are the override methods. No? See, ఇక్కడ నేను ఆల్రెడీ అవి యూజ్ చేసేసాను. I already created the validate, delete and delete. So అందుకని ఇక్కడ చూపించట్లేదు. What I'll do is before going for validate and delete, you can see how the standard is throwing the error of delete actions. ఇప్పుడు present బుకింగ్ లైన్స్ నుంచి టెస్టింగ్ రిజల్ట్స్ కి నేను delete action ఒకటి క్రియేట్ చేశాను. And where I have given the property as restricted, right? Validate delete కూడా ఫస్ట్ విల్ సి validate delete. Validate delete కూడా మిగతా validate మెథడ్స్ లాగే ఇట్ ఈస్ యూజ్డ్ ఓన్లీ ఫర్ వాలిడేషన్స్ అన్నమాట. ఇది ఎప్పుడు ట్రిగర్ అవుతుందంటే ఒక రికార్డ్ ని డిలీట్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఫస్ట్ validate delete కాల్ అవుతుంది. జస్ట్ లైక్ validate రైట్, validate ఫీల్డ్ అయ్యి ఎలాగా ఉంటే అట్లానే ఇది కూడా అన్నమాట. ఓన్లీ ఇది బులియన్ ట్రూ రిటర్న్ చేస్తేనే మనకి దీని నెక్స్ట్ మెథడ్ డిలీట్కి వెళ్తుంది. అండ్ దిస్ ఈజ్ ఏ ఇన్స్టెన్స్ మెథడ్ అండ్ దీని సిగ్నేచర్ చూస్తే పబ్లిక్ ద రిటర్న్ టైప్ బులియన్ అండ్ ద మెథడ్ నేమ్. దీనికి ఏం పారామీటర్స్ ఉండవు బికాస్ దిస్ ఈస్ ఫర్ ద హోల్ రికార్డ్ అండ్ బులియన్ వేరియబుల్ and it has ret equal to super. Super lo the base operation will happen. That is base validations here in validate delete. A base validation నుంచి ఏమన్నా రిటర్న్ చేస్తే అది ret లోకి వస్తుంది and then that gets returned. So what I'm doing now is I'm trying to delete a record which has this delete actions enabled. Okay. సో నేను బుకింగ్ లైన్స్ నుంచి ఒక రికార్డ్ డిలీట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఇమీడియట్లీ వెన్ ఐ డిలీట్ ద రికార్డ్, the first method that gets called is the validate delete. Validate delete ట్రూ రిటర్న్ చేస్తేనే డిలీట్కి వెళ్తుంది అనమాట. సో ఇక్కడ రెట్ ఈక్వల్ టు సూపర్ ఉంది కదా, సూపర్ లో బేస్ వాలిడేషన్స్ అన్ని చెక్ చేస్తుంది. డిలీట్ యాక్షన్స్ కూడా ఈ సూపర్ లోపలే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు రిటర్న్ ప్రెసెంట్ ఏముంది, ఫాల్స్ ఉంది. అండ్ ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నార్మల్ గా బేస్ వాలిడేషన్స్ అన్ని బాగానే ఉంటే ట్రూ రిటర్న్ చేస్తుంది. కానీ ఇక్కడ డిలీట్ యాక్షన్ ఎనేబుల్ అయ్యి ఉంది కాబట్టి దీని నుంచి ఫాల్స్ రిటర్న్ అయ్యింది. Because you cannot delete a record if there are dependent records in the child table, that is the testing results. సో ఇక్కడ బుకింగ్ లైన్స్ లోంచి రికార్డ్ డిలీట్ చేస్తే ఇక్కడ డిపెండెంట్ రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి అది డిలీట్ యాక్షన్ తో చెక్ చేసుకుని ఎర్రర్ త్రో చేసింది. సో ఈ ఎర్రర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే సూపర్ నుంచి వచ్చింది, బేస్ వాలిడేషన్ నుంచి వచ్చింది అనమాట. ఇఫ్ ఐ వాంట్ సమ్ మోర్ వాలిడేషన్స్ ఐ కెన్ రైట్ దట్. ఈవెన్ ఈ వాలిడేషన్ ని కూడా త్రూ కోడ్ మనం చేయొచ్చు. ఇది కాకుండా రిమైనింగ్ వాలిడేషన్స్ యూ కెన్ కవర్ ఇట్ ఇన్ ద అసైన్మెంట్స్. నేను ఇదే వాలిడేషన్ ని త్రూ కోడ్ ఎట్లా చేయొచ్చో చూపిస్తాను. వాట్ ఐ విల్ డూ ఈస్ ఫస్ట్ ఐల్ delete the delete action configuration. సో ఇది రిమూవ్ చేసేస్తున్నాను. ఓన్లీ లైన్స్ టు టెస్టింగ్ రిజల్ట్స్ తీసేస్తున్నాను. అండ్ ఇక్కడ ఏం చేస్తానంటే I'll check whether this particular record has any dependent records in the child table. దీని చైల్డ్ టేబుల్ ఏంటి, టెస్టింగ్ రిజల్ట్స్ కదా. సో an అండర్స్కోర్ టెస్టింగ్ రిజల్ట్స్ టేబుల్ని డిక్లేర్ చేసుకుంటున్నాను. టేబుల్ బఫర్ టెస్టింగ్ రిజల్ట్స్. సో ఇది డిలీట్ యాక్షన్స్ తర్వాత చూస్తే యూ విల్ గెట్ గుడ్ క్లారిటీ. అండ్ రిలేషన్స్ మనకి ఇక్కడ క్లియర్ తెలుస్తుంది కదా. ఇట్ ఈస్ రిలేటెడ్ విత్ ద రెక్ ఐడి ఆఫ్ బుకింగ్ లైన్స్. బుకింగ్ లైన్స్ టేబుల్లో రెక్ ఐడి అండ్ ఈ టేబుల్లో ఉన్న బుకింగ్ లైన్స్ ఫీల్డ్ బోత్ ఆర్ ఈక్వలెంట్. ఓకే. సో నేను ఏం చేస్తా అంటే ఐ ట్రై టు సెలెక్ట్ వన్ రికార్డ్ ఫస్ట్ ఓన్లీ టెస్టింగ్ రిజల్ట్స్ వేర్ టెస్టింగ్ రిజల్ట్స్ డాట్ బుకింగ్ లైన్స్ ఈక్వల్ టు, నేను ఈ మెథడ్ ఎక్కడ రాస్తాను, validate delete, ఐఎమ్ డూయింగ్ ఇట్ ఇన్ ద బుకింగ్ లైన్స్ టేబుల్. సో దిస్ డాట్ రెక్ ఐడి, ఇదే రిలేషన్ ఉంది కదా. టెస్టింగ్ రిజల్ట్స్ లో బుకింగ్ లైన్స్ ఈజ్ ఈక్వల్ టు బుకింగ్ లైన్స్ డాట్ రెక్ ఐడి. ఇక్కడ దిస్ అంటే కరెంట్ యాక్టివ్ రికార్డ్ అండ్ ఇన్స్టెన్స్ రికార్డ్ అని అనుకోవచ్చు.
ఏ రికార్డ్‌కి ఆ రికార్డ్ ఇది వర్క్ అవుతుందన్నమాట. సో, దిస్ డాట్ rec id అండ్ ఇఫ్ ఆఫ్ ఒక్క రికార్డ్ దొరికినా కూడా అట్‌లీస్ట్ అండ్ నాకు అన్ని ఫీల్డ్స్ అవసరం లేదు కాబట్టి ఐల్ పుట్ ద ఫీల్డ్ లిస్ట్ ఆల్సో rec id ఫ్రమ్ టేబుల్ అండ్ ఇఫ్ ఆఫ్ టెస్టింగ్ రిజల్ట్స్ డాట్ rec id దాంట్లో గనుక రికార్డ్ ఉంటే దెన్ ఐల్ సే ret ఈక్వల్ టు చెక్ ఫెయిల్డ్. చెక్ ఫెయిల్డ్. I'll say dependent record exists in the uh, testing results table only after deleting those records you can delete the line. ఇట్లా వార్నింగ్ ఇస్తున్నాను నేను. ఓకే, ఇది ఎప్పుడు ఇస్తున్నాను? నాకు ఒకవేళ టెస్టింగ్ రిజల్ట్స్లో డేటా ఉంటే గనక ఇస్తున్నాను. సిమిలర్లీ లైక్ రిస్ట్రిక్టెడే కదా, దాంట్లో చైల్డ్ రికార్డ్స్ ఉంటే ఎర్ర త్రో చేయమని, అదే డెలీట్ యాక్షన్తో అవుతుంది. ఇప్పుడు డెలీట్ యాక్షన్ తీసేసి నేను వ్యాలిడేట్ డెలీట్ పెట్టాను అనమాట సింపుల్గా. ఓకే, సో ఇఫ్ ఐ టెస్ట్ దిస్, what I'll do is I'll open the table, the form, and I'm trying to delete this record. See, నాకు ఫస్ట్ వ్యాలిడేట్ డెలీట్ కాల్ అయ్యి ఇమీడియట్గా నేను ఏం మెసేజ్ అయితే రాసుకున్నానో అదే మెసేజ్ వస్తుంది. You can also place a debugger and check that breakpoint, and then if when I try to delete this record, వెంటనే ఫస్ట్ ట్రిగ్గర్ అయ్యేది వ్యాలిడేట్ డెలీట్ అండ్ దీనికి సూపర్ నుంచి ట్రూ రిటర్న్ అయింది. సో బికాస్ బేస్ వ్యాలిడేషన్స్ ఏం లేవు కదా, డెలీట్ యాక్షన్ కూడా తీసాం కాబట్టి ట్రూ వచ్చింది. నెక్స్ట్ ఇట్ ఈస్ ట్రైంగ్ టు ఫైండ్ టెస్టింగ్ రిజల్ట్ రికార్డ్ బిలాంగింగ్ టు దిస్ రిక్ ఐడి. సో అందులో ఒక రికార్డ్ ఉంది, టూ రికార్డ్స్ ఉన్నాయి యాక్చువల్లీ. సో ఒక రికార్డ్ ఉన్నా చాలు, నేను ఒక్క రికార్డ్ ఉన్నా కూడా ఐఎమ్ థ్రోయింగ్ దిస్ వ్యాలిడేషన్. సో ఇది రెట్ ఈక్వల్ టు చెక్ ఫెయిల్డ్ ఫాల్స్ అయింది కాబట్టి ఇది ఇంకా డెలీట్ మెథడ్కి వెళ్తుంది అనమాట. యూ కెన్ ప్లేస్ ఇప్పుడు ఓకే, ఇప్పుడు పెట్టలేము. రన్ ఇట్, అది ఇంకా డెలీట్ మెథడ్కి డెలీట్ మెథడ్కి వెళ్ళి ఉంటే డెలీట్లో మనకి సూపర్ ఏం చేస్తుంది, ఇట్ విల్ డూ ద డెలీట్ ఆపరేషన్ అనమాట. ఆ రికార్డ్ని డెలీట్ చేయడం అనే లాజిక్ ఇక్కడ సూపర్లో ఉంటుంది అనమాట. ద బేస్ కామన్ క్లాస్లో సేమ్ డెలీట్ మెథడ్లో లాజిక్ అంతా రాసి ఉంటుంది. And then these two are also instance method and the void method which is empty, it doesn't return anything. Validate method అంటే ఎస్ ఆర్ నో చెప్పాలి కాబట్టి బులియన్ రిటర్న్ చేస్తుంది. డెలీట్ అనేది జస్ట్ ఇన్సర్ట్ లాగా, ఇట్ జస్ట్ డెలీట్స్ ద రికార్డ్, ఇట్ డోంట్ హ్యావ్ టు రిటర్న్ ఎనీథింగ్ దేర్. సో దట్స్ హౌ దిస్ వ్యాలిడేట్ డెలీట్ గెట్స్ యూస్డ్. ఇట్లా మనం ఏ వ్యాలిడేషన్స్ కావాలంటే డెలీట్ చేసేటప్పుడు ఆ వ్యాలిడేషన్స్ అన్ని చెక్ చేసుకుని ఓకే అయితేనే పాస్ చేయొచ్చు. ఏమైనా ఎర్రర్స్ ఉంటే కనుక రెట్ ఈక్వల్ చెక్ ఫెయిల్ పెడతాం. అండ్ ఇంతకు ముందు మెథడ్స్లో కూడా డిస్కస్ చేసాం కదా, సూపర్ తర్వాత రాసుకుంటే మనకి ఫస్ట్ స్టాండర్డ్ వ్యాలిడేషన్స్ చెక్ చేశాక అండ్ దెన్ ఇట్ చెక్స్ అవర్ వ్యాలిడేషన్స్. దట్ వే యూ కెన్ డూ దిస్. అండ్ నౌ వాట్ ఐల్ డూ ఈజ్ ఐల్ డూ అనదర్ కస్టమైజేషన్. డెలీట్ యాక్షన్లో మనకి సార్ రిస్ట్రిక్టెడ్ కాకుండా క్యాస్కేడ్ టైప్ ఉందనుకోండి. వాట్ క్యాస్కేడ్ డస్ ఈస్, ఎప్పుడైతే ఈ రికార్డ్ డెలీట్ అవుతుందో దీనికి రిలేటెడ్గా ఉన్న చైల్డ్ రికార్డ్స్ అంటే టెస్టింగ్ రిజల్ట్స్లో ఉన్న అన్ని రికార్డ్స్ని డిలీట్ చేసేస్తాం, డిలీట్ అయిపోతుంది క్యాస్కేడ్లో, రైట్? సో నౌ ఐ విల్ డూ ద సేమ్ థింగ్ హియర్. వాట్ ఐ విల్ డూ ఇస్ వెన్ దిస్ ఈస్ గోయింగ్ ఫర్ డెలీషన్, డిలీట్ ఆపరేషన్ అంటే డిలీట్కిను అప్డేట్కి మనం డేటాను మాడిఫై చేస్తున్నాం కాబట్టి వీ హ్యావ్ టు యూస్ టీటీఎస్ బిగిన్ కమిట్ whenever you are modifying data in the table. So, so multiple records ఉంటాయి కాబట్టి we have to use while select for update testing results. Testing results where testing results dot booking lines equal to this dot rec id. సో దీనికి సంబంధించిన రికార్డ్స్ అన్ని దీంట్లో వస్తాయి అండ్ ఈచ్ ఆఫ్ దెమ్ ఐమ్ డెలీటింగ్. డాట్ డెలీట్ అనే మెథడ్ని కాల్ చేస్తే ద రికార్డ్స్ విల్ గెట్ డెలీటెడ్. ఇది చైల్డ్ టేబుల్లో డెలీట్ మెథడ్ని కాల్ చేస్తున్నాను. సో ఎప్పుడైతే ఇక్కడ డెలీషన్కి వచ్చేస్తుందో
వాలిడేట్ పాస్ అయ్యి దెన్ ఇక్కడి నుంచి నేను చైల్డ్ టేబుల్‌లో ఉన్న రికార్డ్స్‌ని డిలీట్ చేసేస్తున్నాను. సో, దిస్ పర్టిక్యులర్ మెథడ్ గెట్స్ కాల్డ్ వెన్ ద రికార్డ్ ఈస్ గెట్టింగ్ డిలీటెడ్. అండ్ ఇది మనం ఈ దిస్ డాట్ రెక్ఐడి అనేది మనము డిలీట్‌కి ముందే రాసుకుంటే బెటరు. ఎందుకంటే సూపర్ తర్వాత మనకి రికార్డ్ డిలీట్ అయిపోతుంది కాబట్టి ఇట్స్ బెటర్ వి యూజ్ ఇట్ బిఫోర్ ద సూపర్ ఇట్సెల్ఫ్. ఓకే. అండ్ దెన్ నౌ ఐఎమ్ గోయింగ్ టు డూ ద సేమ్ ఆపరేషన్ అగైన్. ఇది టేబుల్ లెవెల్‌లో లాజిక్ రాసింది కాబట్టి ఫామ్ ఓపెన్ చేసి ఉన్నా పర్వాలేదు. ఇట్ విల్ వర్క్. అదే ఫామ్ లెవెల్‌లో లాజిక్ ఏమైనా చేసుంటే గనుక మన ఫామ్ క్లోజ్ చేసి ఓపెన్ చేయాలి. నౌ ఐఎమ్ హావ్ రిటర్న్ ఇట్ ద టేబుల్ లెవెల్. నౌ ఐఎమ్ ట్రైయింగ్ టు డిలీట్ ద రికార్డ్. అండ్ ఈవెన్ బుకింగ్ లైన్స్ టేబుల్ ఓపెన్ చేసి చూడొచ్చు. సారీ, ద టెస్టింగ్ రిజల్ట్స్ టేబుల్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఓన్లీ there are some multiple records here, one for each it seems. సో ఇక్కడ మల్టిపుల్ బుకింగ్ లైన్స్ ఉన్నాయి కదా. వాట్ ఐ విల్ డూ ఈజ్ ఐ ట్రై టు డిలీట్ దిస్ రికార్డ్ 006 ఉంది కదా, బుకింగ్ 1కి సంబంధించి దానికి ఉన్న రికార్డ్స్ని డిలీట్ చేస్తాను. సో దానికి బుకింగ్ హెడర్లోకి వెళ్తే బుకింగ్ హెడర్లో బుకింగ్ 1ది ఐడి వచ్చి ఇది. సో ఐల్ కాపీ దిస్, ఐల్ ఫిల్టర్ ద బుకింగ్ లైన్స్. బుకింగ్ లైన్స్లో ఈ బుకింగ్ ఐడిని ఫిల్టర్ చేస్తే ఐ గాట్ 1 రెక్ ఐడి. సో ఈ రెక్ ఐడిని కాపీ చేసి ఐల్ ఫిల్టర్ ఇట్ ఇన్ ద టెస్టింగ్ రిజల్ట్స్ టు మేక్ షూర్ దట్ ద రికార్డ్ గాట్ డిలీటెడ్. బుకింగ్ లైన్స్లో ఫిల్టర్ చేస్తే దీస్ ఆర్ ద 2 రికార్డ్స్, రేటింగ్ 1 అండ్ రేటింగ్ 4 ఇచ్చున్నాయి. If you go to the front end, see 1 and 4 టిక్ చేస్తున్నాయి. దీస్ ఆర్ ద 2 రికార్డ్స్ అన్నమాట ఇక్కడ టెస్టింగ్ రిజల్ట్స్లో కనిపెడుతున్నాయి. సో ఈ రికార్డ్స్ డిలీట్ అయిపోవాలి మనం ఆపరేషన్ చేసినప్పుడు. సో ఐఎమ్ గోయింగ్ టు ద ఫామ్, ఐఎమ్ డెలీటింగ్ దిస్ రికార్డ్, డిలీట్ రికార్డ్. సో ఫస్ట్ వ్యాలిడేట్ డిలీట్ కాల్ అయింది యాజ్ యూజువల్, అండ్ రెట్ నుంచి సూపర్ రిటర్న్ అయింది. ఎప్పుడైతే సూపర్ రిటర్న్ అవుతుందో ఇట్ గోస్ టు ద డిలీట్ మెథడ్. జనరల్ పాపప్ అండ్ దెన్ ఇట్ గోస్ టు ద డిలీట్ మెథడ్. సో ఇప్పుడు డిలీట్ మెథడ్కి వచ్చింది. డిలీట్ మెథడ్కి వచ్చిన తర్వాత వాట్ ఇట్ ఈస్ డూయింగ్ ఇస్ ఈ బుకింగ్ లైన్స్కి ఇక్కడ ఉన్న రెక్ ఐడికి మ్యాచ్ అయిన టెస్టింగ్ రిజల్ట్స్లో రికార్డ్స్ ఉంటాయి కదా, వాటిని లూప్ తిప్పుతూ 1 by 1 డిలీట్ చేస్తుంది. ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? టోటల్ 2 రికార్డ్స్ ఉన్నాయి. సో ద 2 రికార్డ్స్ విల్ బి ఫెచ్డ్ ఇన్ దిస్ టెస్టింగ్ రిజల్ట్స్ అండ్ దే ఓన్లీ విల్ గెట్ deleted. And then TTS coming. And if you go to this table, if you refresh it, see they got removed. And ఇక్కడ రిఫ్రెష్ చేస్తే ఇక్కడ కూడా డిలీట్ అయిపోయింది. హెడర్ మనం డిలీట్ చేయలేదు కాబట్టి హెడర్ అలానే ఉంటుంది. సో దట్స్ హౌ వి యూజ్ ద validate, delete and delete methods. అండ్ ఏమైనా వ్యాలిడేషన్స్ కావాలంటే మనం ఇక్కడ రాసుకుంటాం, అండ్ ఎనీ ఆపరేషన్స్ రిక్వైర్డ్ వీ కెన్ యూజ్ ఇట్ హియర్. అండ్ లుక్స్ లైక్ ఇక్కడ సూపర్ తర్వాత కూడా మనకి దిస్ డాట్ రెక్ ఐడిలో రెక్ ఐడి ఇంకా మెయింటైన్ అవుతుంది. ఆఫ్టర్ మేబీ ఇట్ పాసెస్ అవుట్ ఆఫ్ దిస్ మెథడ్ ద రెక్ ఐడి విల్ గెట్ క్లియర్డ్ ఇట్ సీమ్స్. సో ఇన్ దట్ కేస్ వీ కెన్ రైట్ దిస్ ఆఫ్టర్ సూపర్ ఆల్సో. ఈ రెక్ ఐడి చూసుకుని మనం ఈ ఆపరేషన్స్ చేసుకోవాలి. So this is about the validate, delete and delete override methods. We'll see the next topics in the next session.